ప్రభుకి స్తోత్రం. ప్రభు పేరిట అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవముగా జరుపుకుంటారు. అసలు ప్రేమ అంటే ఏంటి ఏమండి? ప్రేమ అనేదానికి అర్థమేంటో దేవుడు చెప్పాలి. దేవుని వాక్యంలో ఉన్న భావాన్ని మనం తీసుకోవాలి. ప్రేమ అంటే పవిత్రమైనటువంటి ఉద్దేశముతో, పవిత్ర భావంతో చేసే మేలే ప్రేమ అని మనం నిర్వచనం తెలుసుకోవచ్చు ప్రేమకు. ప్రేమకు నిర్వచనం ఏంటి అంటే పవిత్రమైన ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేసే ప్రతి మేలు కూడా ప్రేమే. అలాంటి మంచి ఉద్దేశంతో చేసేటటువంటి మేలులు ఏవైనా ప్రేమగా వర్ణించుకొని మనం చెప్పుకోవాలి. ప్రేమ అనేది ఏమండి జ్ఞానము కంటే గొప్పది. అలాగే జ్ఞానము ప్రేమ కొరకు ఇవ్వబడింది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది దేవుడు మాత్రమే. లోకంలో మనుషుల మధ్య ఉండే ప్రేమ కొద్ది కాలం, కొంత టైం ఉంటుంది అంతే, అది టెంపరీ. కానీ పర్మనెంట్గా ఎక్కువ శాశ్వతంగా ప్రేమించగలిగేది దేవుడు. ఆయన మనుషులందరినీ ప్రేమించాడు గనుక పాపము చేసి ఆ పాపానికి తగిన శిక్ష పొందవలసిన మానవులందరినీ ఆ పాపం వల్ల వచ్చే ఆ శాశ్వతమైన శిక్ష నుంచి తప్పించటానికి ఆ దేవుడే ఈ లోకానికి తన మహిమని విడిచిపెట్టి తాను తగ్గించుకొని సామాన్య పేద కుటుంబంలో జన్మించి మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. ఆ యేసుక్రీస్తు వారు చేసిన శిలువ బలియాగమే ప్రేమకు పరిపూర్ణమైనటువంటి అర్థం. ప్రేమకు పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణత ఏది అంటే ఆయన శిలువ బలియాగం. ఈరోజు సమాజంలో మనుషుల మధ్య ప్రేమ అది ఎవరైనా ప్రేమిస్తే ప్రేమిస్తారు, లేకపోతే లేదు. ఎవరైనా ఇస్తారు, లేకపోతే లేదు. కానీ మనం ఏమి ఇవ్వకపోయినా మనల్ని ప్రేమిస్తున్నది దేవుని ప్రేమ. ఏమండి? ఈరోజు సమాజంలో పేదరికం పెరిగిపోవడానికి కారణము ప్రేమ లేకపోవడం. మంచి దినాల్లో ఇంకా ప్రేమ చల్లారిపోతూ ఉంది. ప్రేమిస్తున్నామన్నట్టుగా నటిస్తున్నారు తప్ప నిజంగా ప్రేమించటం. అయితే ప్రియులారా, అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? మనుషుల్ని ప్రేమించాలి, ఓకే. మనుషుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి అంటే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తారు. ఒక మొబైల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మొబైల్ లేకపోతే ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమండి? అలాగే జంతువులను ఎక్కువగా, మనిషి కంటే, దేవుని కంటే ఎక్కువగా జంతువులను ప్రేమిస్తున్నారు. ఆ జంతువుల కోసం మనుషుల ప్రాణాలు తీసేవారు ఉన్నారు. కుక్కలను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. జంతువులు మనుషుల కంటే గొప్పవలాగా, అలాగే వస్తువులు కూడా మనుషుల కంటే గొప్పవలాగా, మనుషుల కంటే దేవుని కంటే ఎక్కువగా వస్తువులను, జంతువులను ప్రేమించటం ఈరోజు భయంకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, విచారకరమైనటువంటి విషయం. ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వాక్యంలో రాయబడిన మాట, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఏమండి?
తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. సో యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. తల్లిని కానీ, తండ్రిని కానీ, మనల్ని కన్నవారిని కానీ, మనము కన్నవారిని కానీ, మన కుమారులు కానీ, కుమార్తెలను కానీ, వస్తువులు కానీ, జంతువులు కానీ, సృష్టిలో దేన్ని కూడా. ఎందుకంటే అన్నీ ఇచ్చినవాడు ఆయనే కనుక ఆయన్ని మాత్రమే మొట్టమొదటిగా ప్రేమించాలి. ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చింది ఎవరు? తల్లిని ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మనకు తండ్రిని ఇచ్చింది ఎవరు? ఈ భూమి మీద తల్లిదండ్రులను ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారు ఇచ్చారు. జంతువులను ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారు. ఏమండి, ఈ యొక్క సృష్టి అంతటిని ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు, దేవుడే. సో ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. చివరికి మన ప్రాణమును కూడా ప్రేమించకూడదు. అదే అంటున్నాడు ఆయన, తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవారు ఆ ప్రాణాన్ని దక్కించుకుంటారు. ఎందుకంటే ప్రాణమును ఇచ్చినటువంటి దేవుని కొరకు మన ప్రాణం పోగొట్టుకుంటే మన ప్రాణం దక్కుతుంది. ఆ ప్రాణం ఇచ్చింది ఎవరు? ఆయనే, యేసుక్రీస్తు వారు. నేనే జీవమును అంటే జీవము ఇచ్చింది ఎవరు? జీవాధిపతి. జీవము అంటే ప్రాణం. మనకు జీవం ఇచ్చినవాడు లేదా మనకు ప్రాణం ఇచ్చినవాడు యేసుక్రీస్తు వారు. ఆ ఈ ప్రాణం ఇచ్చినటువంటి ఆయన కొరకు మన ప్రాణం పోగొట్టుకుంటే, ఆయన నమ్ముట కొరకు, ఆయన కొరకు బ్రతుకుట కొరకు, ఆయన వాక్యాన్ని పాటించుట కొరకు మన ప్రాణం పోగొట్టుకుంటే మన ప్రాణం దక్కుతుంది. ఏమండి, శాశ్వతంగా మన ప్రాణం, మన జీవం ఉంటుంది, నిలిచి ఉంటుంది. శాశ్వతంగా మనం జీవిస్తాం, శాశ్వతంగా ప్రాణం కలిగి ఉండగలుగుతాం. ఎందుకంటే అన్ని ఇచ్చింది ఆయన కనుక. సో ఆయన కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించని వారిగా ఉండాలి. అందుకొరకు ప్రార్థించాలి. ప్రభా, నేను మీకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించని వానిగా, అలాంటి ప్రేమ నేను ప్రేమించేటట్టుగా నాకు ఆ జ్ఞానం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి, అలాంటి ప్రేమ నాలో ఉంచండి అని ఆయన అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు. కనుక ప్రియులారా, ఎవరిని ఎక్కువగా ఈరోజు ప్రేమిస్తున్నారు? ప్రతి మనిషి తెలుసుకోవాలి. యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారా లేదా లోకాన్ని ప్రేమిస్తున్నారా? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ప్రతి మనిషి చెక్ చేసుకోవాలి, సుపరీక్ష చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఎక్కువ మంది యేసుక్రీస్తు కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తున్నారు, వస్తువులను ప్రేమిస్తున్నారు, జంతువులను ప్రేమిస్తున్నారు, మనుషులను ప్రేమిస్తున్నారు, తమ ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నారు. సో ప్రియులారా, ఇలా ఉండటం మనం నష్టపోతాం. అలా ప్రేమిస్తాం. ఆయనకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా మనం నష్టపోతాం. చివరికి మన ప్రాణం కూడా మనకు దక్కదు అనే ఈ సత్యాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఇదే ప్రేమకు పరిపూర్ణత. ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణం ఇచ్చాడో, మనం కూడా ఆయన కొరకు మన ప్రాణం ఇవ్వాలి. తన మహిమని విడిచిపెట్టి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఆయన కంటే ఎక్కువగా దేనిని ఇష్టపడుతున్నాం, దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అని ప్రతి మనిషి ఎవరికి వారే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఇది ఎవరినో విమర్శించడానికి కాదు. ఎవరికి వారు విమర్శించుకుంటే నిజం, సత్యం బోధపడుతుంది. ఎవరో చెప్పారని కాదు, ఇప్పుడు నేను చెప్పానని కాదు, లేదంటే ఇంకెవరో మీకు చెప్పారని కాదు, లేదంటే
ఇంకొకటి కాదు. ఏది ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఎవరికి వారిగే, అయ్యో నేను యేసుక్రీస్తు కంటే ఇంకేదైనా ఎక్కువగా ప్రేమిస్తున్నానా, ఆయనకి ప్రార్థన చేయడం కంటే ఎక్కువగా నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నానా, ఆయన మాటలు వినడం కంటే ఎక్కువగా, ఆయన మాటలు పాటించడం కంటే ఎక్కువగా, ఏమండి లోకంలో పనులను ప్రేమిస్తున్నామా, లోకంలో వ్యవహారాలను ప్రేమిస్తున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రియులారా, అలాంటి ప్రేమతో మనం కొనసాగినప్పుడు మనకు మంచిది. అలాగని మనుషులు ప్రేమించవద్దని కాదు, అలాగని వస్తువులను, మన సంపదలను మనం కాపాడుకోకూడదని కాదు. కానీ వాటికంటే ఎక్కువగా దేవునికి మాత్రమే, అవసరమైతే దేవుని కొరకు మన ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడాలి. అలా కోల్పోయిన వారు దేవుని కొరకు తమ ఆస్తిని కోల్పోయిన వారిని చూస్తాం. ప్రియులారా, వారు ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నారో దేవుని మీద అనేది ఆ సంఘటనలను బట్టి మనకు అర్థమవుతుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చూద్దాం. 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 36వ వచనంలో ఈ హెబ్రీలు చూడండి ఏం చేశారు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం, ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్యము, శ్రేష్టమైన ఆస్తి, స్థిరమైన ఆస్తి, శ్రేష్టమైన ఆస్తి మీకు ఉంది అని ఎరిగి ఈ లోకంలో మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటారు. అంటే చూడండి, ఇక్కడ ఈ హెబ్రీ సంఘస్థులు ఏం చేశారట, శ్రేష్టమైన ఆస్తి, స్థిరమైన ఆస్తి పరలోకంలో మాకు ఉంది అని నమ్మకంతో, విశ్వాసంతో ఎరిగి తెలుసుకొని ఈ లోకంలో తమ ఆస్తిని ఆయన కొరకు, దేవుని కొరకు, దేవుని పని కొరకు ఈ లోకంలో తమ ఆస్తిని కోల్పోవడానికి వారు ఒప్పుకున్నారు, సంతోషంగా ఒప్పుకున్నారు. అలాంటి వారు మనకు ఒక పొట్టి జక్కయ్య కనిపిస్తాడు. ప్రభువుని నమ్ముకున్న వెంటనే తన ఆస్తిలో సగము కంటే ఎక్కువ బీదలకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే యేసుప్రభు వారి కంటే ఇంకా దేన్ని ఎక్కువగా ప్రేమించలేదు, ఆస్తిని యేసుప్రభు కంటే ఎక్కువగా ప్రేమించలేదు. అందుకనే యేసుప్రభు నమ్ముకున్న వెంటనే పొట్టి జక్క ఏం చేశాడు, తన ఆస్తిలో సగం అంతా కూడా బీదలకు ఇచ్చేశాడు. ఎందుకంటే యేసుప్రభువాన్ని ఆస్తి కంటే ఎక్కువగా ప్రేమించాడు. తన ఆస్తి కంటే యేసుప్రభుని ఎక్కువగా ఇష్టపడ్డాడు గనక తన ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా అంగీకరించాడు. అలాంటి ప్రేమ దేవుని పట్ల మనకుందా? మన ఆస్తిని ప్రభు కోసం కోల్పోవడానికి, ఆయన పని కొరకు కోల్పోవడానికి మనం ఇష్టపడుతున్నామా? అలాంటి ప్రేమ మొదటి శతాబ్దంలో అపోస్తుల్లో కనపడుతుంది. ఏమండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 32వ వచనం చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ, అంటే యేసుప్రభు నమ్మిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు కలిగిన వారు ఉండి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనది అనుకొనలేదు, వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఏమంటే 34వ వచనం చూడండి, అపోస్తులు 4:34లో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టుచూ వచ్చిరి. చూడండి, వారి ఆస్తి అంతా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అంటే సంఘాన్ని ఎంత ప్రేమించారు, దేవుని నమ్ముకున్న సాటి సహోదరులను, దేవుని సేవను చేస్తున్న సేవకులను, దేవుని సేవను ఎంత ప్రేమించారో మనం ఇక్కడ తెలుసుకోవాలి. తమ ఆస్తిని అంతా ఇచ్చేశారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇదిగో సంఘంకి ఇది పంచండి, సంఘంలో పేదవారికి ఇది ఇవ్వండి, ఇదిగో ఈ సేవ చేయండి అని చెప్పి సేవకుల పాదాల దగ్గర తమ ఆస్తి అంతా పెట్టేశారు. చూడండి ఎంతగా ప్రేమించారో. తమ ఆస్తిని ఇవ్వడానికి
ఇష్టపడేటంతగా ఆది సంఘము ప్రేమించింది. దేవుని సంఘాన్ని ప్రేమించింది. అలాంటి ప్రేమ ఈరోజు క్రైస్తవుల్లో ఉందా? కనిపిస్తుందా? ఏమండి, సంఘము కొరకు ఆస్తిని కోల్పోవడానికి, ఏమండి, సేవ కొరకు ఉద్యోగాలు కోల్పోవడానికి ఇష్టపడేవారు ఉన్నారా? సేవ చేయడానికి ఉద్యోగాలను విడిచిపెట్టిన వారు ఉన్నారా? దేవుని కొరకు ఏమండి కష్టపడేవారు, శ్రమపడేవారు ఉన్నారా? ఈరోజు సమాజంలో దేవుని పేరుతో సంపాదించుకునేవారుగా కనిపిస్తున్నారు. కానీ ఆది సంఘం ఎలా ఉందండి? వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయిను. ప్రతి వారు అక్కర కొలది పంచిపెట్టి, అందుకే ఎవరికి కొదువు లేదట సంఘస్థులందరికీ. అంటే అందరూ వారికి ఆస్తిని అపోస్తుల దగ్గర పెట్టినప్పుడు అపోస్తులు దాన్ని సమానంగా అందరికీ, సంఘంలో ఉన్న అందరికీ సమానంగా పంచారు. వాళ్ళు ఎంత ప్రేమ కలిగి సంఘాన్ని ప్రేమించారో చూడండి. తర్వాత ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఏమండి, అదే అపోస్తుల కార్యం 4:36-7 చూస్తే, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒకడుండెను. కుప్రాలో లేవీయుడైనటువంటి యేసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. హెచ్చరిక పుత్రుడు అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టారు. ఈ బర్నబా ఎలాంటి వాడు అంటే, ఏమంటే కుప్రాలో ఉన్నటువంటి బర్నబా ఏం చేశాడంటే, ఇతడు భూమి కలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. చూడండి ఎంతగా ప్రేమించాడో ఈ బర్నబా దేవుని సంఘాన్ని. ఈరోజు సంఘాన్ని ప్రేమించేవారు ఉన్నారా? దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమించలేదు ఈ బర్నబా. ఈరోజు దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. ఆస్తి సంపాదించడానికే ఈరోజు సేవ చేసేవారు ఉన్నారు. కానీ తమ ఆస్తిని అమ్మి సంఘం కోసం తమ ఆస్తిని ఇచ్చేవారుగా ఉన్నారు ఎవరైనా? అంతగా ప్రేమించేవారు ఏరి? అంత ప్రేమ చూపించేవారు ఏరి? ఎంత ప్రేమ చూపించారు! ఇక్కడ బర్నబా భూమి గలవాడై ఉండి ఆ భూమి అమ్మేసి దాని యొక్క వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ఎంత బలమైనటువంటి విశ్వాసం! దేవుని మీద ఎంత ప్రేమ ఉంది! దేవుని మీద అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమను క్రియలలో చూపించాడు బర్నబా. తన భూమిని అమ్మేసి ఆ డబ్బులంతా తెచ్చి దేవుని సంఘానికి, దేవుని సేవకులకు ఇచ్చాడు. సో దేవుని సేవకులకు, దేవుని సంఘానికి ఇలాగా ఇంతగా ప్రేమించేవారు కనిపిస్తున్నారా? మనకు మరొక మాట చూసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 24వ చూసినట్లయితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు సంఘం కోసం శ్రమలు అనుభవించడంలో సంతోషిస్తున్నారు. అంటే సంఘాన్ని ఆయన ఎంత ప్రేమించాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రేమించేవారు తాము నష్టపోవడానికి ఇష్టపడతారు. ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కొలస్సీ సంఘము కోసం ఎంతో శ్రమ అనుభవించాడు. ఎన్నో కొరడా దెబ్బలు అనుభవించాడు. ఎన్నోసార్లు కొట్టారు, దూషించారు. సో అంత శ్రమ అనుభవించాడు. అది సంతోషంగా అనుభవించాడు ఆ శ్రమలన్నీ కూడా. దేనికోసం? సంఘం కోసం. సో అలాంటి ప్రేమ మనకుందా అనేది మనము ఈరోజు ప్రతి ఒక్కరము ఎవరికి వారుగా ఆలోచన చేసుకుందాం. ఆ ప్రేమను కలిగి ఉందాం. ఆ ప్రేమతో మనం ముందుకు వెళదాం. అంచె దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది. లోకం మీదకి ప్రేమ పెరిగిపోతుంది.
దేవుని మీద ప్రేమ, దేవుని సంఘం మీద ప్రేమ, క్రైస్తవుల మీద ప్రేమ, సేవకుల మీద ప్రేమ తగ్గిపోతుంది. అందరూ సేవకులను విమర్శించేవారు ఎక్కువైపోయారు, క్రైస్తవులను దూషించేవారు ఎక్కువైపోయారు, సాటి సహోదరుని ప్రేమించలేని వారు. ప్రేమ అనేక దోషములను కప్పును అని రాయబడింది. ప్రేమ కలిగిన వారు సాటి సహోదరులు దోషములు చేస్తే వాటిని అందరికీ చెప్పరు, అందరికీ చాటి చెప్పుకోరు. ప్రేమ కలిగిన వారు వారి దోషాలను కప్పుతారు. ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే అబద్ధ బోధల వైపు వెళుతున్న వారిని నిజమైన బోధల వైపు తిప్పుతారు. ఏమండి, ఎంతోమంది ఈరోజు అబద్ధ బోధలకు బానిసలైపోయిన వారు ఉన్నారు. నిజమైన ప్రేమ కలిగిన వారు అబద్ధ బోధల్లో ఉన్నవారిని సత్యమైన ప్రేమలోనికి, దేవుని ప్రేమలోనికి, నిజమైన బోధలోకి నడిపిస్తారు అని మనకు యోహాను గారు రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. ఏమండి, సో అలాంటి ప్రేమ కలిగి ఉన్నామా లేదా అనేది మనం ప్రతి ఒక్కరము చెక్ చేసుకొని ఏమండి మనం కొనసాగుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనం చూస్తే, నా సహోదరులారా, మీరు ఎవడైనా సత్యం నుండి తొలగిపోయిన ఎడల మరొకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించి వాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలను. క్రీస్తుని నమ్ముకొని, యేసు దేవుడిని నమ్ముకొని తిరిగి లోకం వైపు కలిసిపోయేటటువంటి తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయే వారిని తిరిగి తీసుకుని ఎవరైతే వస్తారో వారు వారి యొక్క పాపములను కప్పివేసి మరణం నుండి ఒక ఆత్మను రక్షించిన వారు అవుతారు అని ఈ వాక్యం తెలియచేస్తుంది. సో ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రేమ లేనివాడు ఎదుటివాని పాపములను చెప్పుకుంటూ, వారి పాపములను ఎత్తి చూపించుకుంటూ, అందరికీ చాటుకుంటూ తిరుగుతాడు. ప్రేమ లేనివాడు ఎదుటివాడిని తక్కువ చేసి మాట్లాడతాడు. సో ఒకరినొకరు గణపరుచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనే మాటలు చదువుతున్నాం, కానీ అది పాటిస్తున్నామా లేదా మనం అని మనం ప్రతి ఒక్కరిని తెలుసుకొని ఆయన మాటలు పాటించేవారుగా, మాటలను అనుసరించేవారుగా ఉందాం. మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకుందాం, మన యొక్క తప్పులను సరిచేసుకుందాం, మన యొక్క లోపాలు సరిచేసుకుందాం. ప్రేమ కలిగి దైవ ప్రేమతో అందరినీ ప్రేమించుదాం అని మనము ప్రతి ఒక్కరిని తెలుసుకొని ఆ విధంగా నడుచుకోవాలని మనం చేస్తూ నేను మాటలు ముగిస్తాను.